రామకృష్ణ పరమహంసను వివేకానందుడు తొలిసారిగా ఏ సందర్భంలో కలిశారు? ఆ సమయంలో రామకృష్ణ పరమహంస వివేకానందుని ఎలా అనుగ్రహించారు? మామూలుగా చాలామంది చెప్పారు, ఇక్కడ ఎవరో ఒక పూజారి, అప్పుడు ఆయన ఆలయంలో పూజారి కింద ఉండేవారు రామకృష్ణ పరమహంస. అవి చాలా ఏదో ఎప్పటికప్పుడు ఏదో అమ్మవారు అమ్మవారు అంటూ ప్రార్థనలు చేస్తూ ఉంటారట. ఏదో ఆయన దగ్గర మహిమలు ఉన్నాయని కొంతమంది చెప్పుకుంటూ ఉంటుంటారు. ఇలా కర్ణాకర్ణిగా అంటే ఒకరి చెవి నుంచి ఒకరి చెవికి చెప్తూ ఉంటే వివేకానందుడు కూడా, అంటే నరేంద్రుడు అప్పటికి యువకుడిగా ఉన్నాడు, ఒకసారి చూస్తే పోలా అనుకుంటూ ఆ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే అల్లంత దూరాన్ని చూశారట. మొదటి సన్నివేశాన్ని ఆ జీవిత చరిత్రలో అత్యద్భుతంగా వర్ణిస్తారు. అల్లంత దూరంలో వివేకానందుడిని చూసి, నాయన ఇన్నాళ్ళకి వచ్చావా, నా మీద ఇప్పటికీ నీకు ప్రేమ కలిగిందా అని దగ్గరికి ఇలా లాక్కొని, ఏంటంటే ఇప్పటివరకు అసలు ఆయనతో నాకు పరిచయమే లేదు, ఊరికే చూద్దామని వచ్చాను కదా, ఒక్కసారి ఇలా దగ్గరికి లాక్కుంటున్నారని చెప్పి దూరం జరిగాడు నరేంద్రుడు. దూరం జరిగిన వెంటనే ఒక్కసారిగా తన పాదం ఏదైతే ఉందో, ఆ కుడి పాదం ఏదైతే ఉందో అది ఒక్కసారి ఈ నరేంద్రుడి యొక్క ఆ ఎద మీద పెట్టారు. ఒక్కసారి అలా ఫస్ట్ మొదటి సమావేశం రామకృష్ణ పరమహంస ఒక్కసారి ఆ కుడి పాదం ఏదైతే ఉందో ఒక్కసారి ఆ వివేకానందుడి యొక్క ఎద మీద ఇలా పెట్టారు. పెట్టిన వెంటనే లోకం అంతా గిర్రని తిరిగిపోయినట్లుగా, ఇక లోకంలో ఏమీ కనపడటం లేదు, ఏదో అత్యద్భుతమైనటువంటి దివ్య కాంతి పుంజం తనకి ఆయన రాసుకున్నారు వివేకానందుడు. ఎలా ప్రసరించినట్లుగా తను ఏదో అలౌకిక అనుభూతి, అసలు ఎవరితో సంబంధం లేనట్లుగా, మాటలతో నిర్వచించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి నాకు కలిగింది అని చెప్పి ఆ వివేకానంద స్వామి అక్కడ రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఇక తట్టుకోలేకమ్మా 5 నిమిషాల తర్వాత, స్వామి నేను తట్టుకోలేకపోతున్నాను అంటే అంత ఒక 1000 వోల్టుల విద్యుత్ ప్రసారం కనుక మనిషికి తగిలితే ఎలా ఉంటుందో అలా ఆయనకి అనిపించిందట. వివేకానందుడే రాసుకున్నాడు. అప్పుడు ఆయన తీసి, ప్రస్తుతానికి ఇది చాలులే అన్నట్టు. అయ్యో బాబోయ్ అని చెప్పి, ఈయనెవరో మామూలు వ్యక్తి కాదు, మహామహిమాన్వితమైన వ్యక్తి అని చెప్పి వివేకానందుడు మొదటిసారి ఆ సమావేశంలో రామకృష్ణ పరమహంసని దగ్గర అటువంటి అనుభూతిని, అటువంటి అనుభవాన్ని పొంది అప్పటి నుంచి ఆయన మార్గానుగామి అయ్యాడు. గురుగారు, తన కుటుంబ దరిద్రాన్ని పోగొట్టమని వివేకానందుడు రామకృష్ణ పరమహంసను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి? ఇక్కడ ఇందాక మీకు నేను వివరించినట్లుగా రామకృష్ణ పరమహంసతోటి ఆ మొదటి సమావేశం తర్వాత ఇక తరచుగా ఆ నరేంద్రుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య కూడా చక్కటి ఒక గురు శిష్య వాతావరణం ఏర్పడింది. యోగక్షేమాలన్నీ కూడా రామకృష్ణ పరమహంస లౌకిక జీవితంలో లాగానే కనుక్కుంటూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఏమైందంటే, అనేక దాన ధర్మాలు చేయటం వల్ల, అలాగే తోటి వాళ్ళు మోసం చేయటం వల్ల, దాయాదులు మోసం చేయటం వల్ల తండ్రి గారి ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఇంట్లో దరిద్ర దేవత కొలువైంది. తినటానికి తిండి కూడా లేనటువంటి దుర్భరమైనటువంటి దరిద్రం నరేంద్రుడి కుటుంబంలో ఏర్పడింది. అప్పుడు ఆ సమయంలో ఈయన చాలా మహిమాన్వితమైన వాడు కదా రామకృష్ణ పరమహంస, ఐశ్వర్యం కలిగిస్తాడు కాబట్టి తల్లిదండ్రులు ఆ ఐశ్వర్యంతో చాలా సుఖంగా ఉంటారు అని తలిచి, ఆ ఆలోచన వచ్చిన క్షణమే వివేకానంద జీవిత చరిత్రలో రాస్తారమ్మా, పరుగున వచ్చాడట. ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయలే. ఖాళీ జోళ్ళు పక్కకు పోయినాయట, అది కూడా పట్టించుకోలేదట. అత్యవసరంగా అడగాలి గురువుగారిని అని చెప్పి వచ్చాడు. ఏంటన్నా అని చిరునవ్వుతో పలకరించారు రామకృష్ణ పరమహంస. గురువుగారు మీరే చేయగలరు, మా ఇంట్లో ఇంత దరిద్రం ఉంది, మొత్తం మీరే పోగొట్టాలి. నవ్వేట రామకృష్ణ పరమహంస. నేను అటువంటి కోరికలు నేనేం చేయలేనురా, అమ్మని ఆ రకంగా నేను అడగలేను, నేను అడగటం ఎందుకులే, అదిగో కాళికామ్మవారి దేవాలయం ఇక్కడే ఉంది కదా, నువ్వే వెళ్ళి అడుగు అన్నాడు. సరే అని చెప్పి, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నా కుటుంబం దరిద్రం పోగొట్టమని వెళ్ళి అడగమన్నాడు. వెళ్ళాడు లోపలికి. వెళ్ళిన తర్వాత అమ్మ బ్రహ్మాండంగా కనపడుతుంటే ఏం కోరాడంటే, అమ్మ నాకు నిర్మలమైనటువంటి జ్ఞానము భక్తి నాకు కలిగించు అన్నాడు. బయటకు వచ్చాడు. ఎరా కోరుకున్నావా రామకృష్ణ పరమహంస అడిగాడు. ఏమోనండి, లోపలికి నేను వెళ్ళింది వేరే ఉద్దేశంతో వెళ్ళాను, అక్కడేమో నాకు నిర్మలమైనటువంటి జ్ఞానము భక్తి నాకు కలిగించు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను. మళ్ళీ రెండోసారి వెళ్ళి ధ్యానం చేశాడు. కొద్దిసేపు చేసిన తర్వాత అమ్మని ప్రార్థించాడు, అమ్మ నాకు నిర్మలమైన జ్ఞానము భక్తి కలిగించు. మళ్ళీ యథాప్రకారం
కోరావా? ఇదే కోరానండి. అంటే ఎందుకు నువ్వు దరిద్రం పోగొట్టమని అమ్మని అడగట్లేదు, ఇలా 4-5 సార్లు జరిగింది అని రామకృష్ణ పరమహంస తర్వాత అడిగారు. అడిగితే ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో వంకాయలు అయిపోయినాయండి, 1 కేజీ ఇవ్వండి. అతను ఎవరు? మహామహా రాజ్యాలను అనుగ్రహించగలిగినటువంటి వాడు, కోటాను కోట్లు ప్రసాదించగలిగినటువంటి వాడు. ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో కూరగాయ అయిపోయినాయి, 1 కేజీ ఇప్పించండి అని అడిగితే ఎలా ఉంటుందో, అలాగా ఈ లోకంలో అత్యద్భుతమైనటువంటిది, అత్యున్నతమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇమ్మని చెప్పి అడగాల్సింది పోయి దరిద్రం పోగొట్టమని ఇంత చిన్న విషయాన్ని అమ్మ దగ్గర నేను ఎలా అడగగలను? అందుకే అడగలేకపోయానండి. నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలే అడగబుద్దేసింది, నాకు ఈ దరిద్రం సంగతి అడగబుద్ధే లేదు అని వివేకానందుడు చెప్తే రామకృష్ణుడు చిరునవ్వు నవ్వేట. ఇదేరా మనిషికి కావాల్సింది, ఇదే. అన్నీ అమ్మకి అప్పచెప్పు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం యోగాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యోగక్షేమాలు, ఎవరైతే నన్ను పరిపూర్ణమైనటువంటి భక్తితోటి ఆరాధిస్తూ ఉంటారో, భగవద్గీతలో స్వామి అదే చెప్పాడు కదా, ఆ భక్తులు నన్ను ప్రత్యేకంగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగక్కర్లా. వాళ్ళ యొక్క తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యోగక్షేమాలు మొత్తాన్ని నేనే భరిస్తాను, నేనే చూసుకుంటాను. వాళ్ళకేం కావాలో నాకు తెలుసు, వాళ్ళ కుటుంబానికి ఏం కావాలో నాకు తెలుసు. నన్ను నమ్ముకోండి చాలు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా నువ్వు అమ్మని నమ్ముకోరా చాలు, నీ కుటుంబానికి ఏం కావాలో ఆవిడ అదే చేస్తుంది అన్నట్టు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగానే ఏదో జరిగింది, మిరకల్లాగా జరిగిపోయింది, ఎక్కడో ఆస్తో కలిసి వచ్చేసింది. మళ్ళీ యథాప్రకారం వాళ్ళందరూ ఐశ్వర్యవంతులయ్యారు. నరేంద్రుడి యొక్క కుటుంబం తిండికి లోటు లేకుండా గడిచిపోయింది. ఇది రామకృష్ణుడు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి అనుభవం ఆ నరేంద్ర వివేకానందునికి.